అమరావతి చట్టబద్ధతపై సజ్జల హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నేల మీద నిల్చొని మాట్లాడితే బాగుంటుందన్నారు సజ్జల. ఏదో అద్భుతం జరిగిందని డ్రామాలాడుతున్నారు. అమరావతిపై జగన్ వాస్తవాలు మాట్లాడితే ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శిస్తారంటున్నారు సజ్జల. మట్టి కుప్ప మీద పడుకొని వరల్డ్ క్లాస్ రాజధాని అంటారంటున్నారు. 30,000 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి, ప్రభుత్వము, నాట్ రైతుల భూములు కొట్టమని కాదు, రైతులను ముంచి తీసుకోమని కాదు, ప్రభుత్వ భూమి ఉండాలి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కన్వీనియంట్గా ప్రభుత్వాన్ని తీసేస్తాడు. నువ్వేన్నావు కదా 30,000 ఎకరాలు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారు అంటే, క్యాపిటల్ అనేది ఇంక్లూజివ్ క్యాపిటల్ కావాలంటే, అఫోర్డబిలిటీ ఉండాలంటే, మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఉపాధికి అక్కడికి వచ్చేవాళ్ళు ఉండడానికి కానీ, ఉద్యోగ అవకాశాలకు అన్ని రకాల వాళ్ళు ఉండడానికి కానీ, ఇది మొత్తం క్లాస్ వీళ్ళు ఎలీట్ కాదు, ఫైనాన్షియలీ వెల్దీ పీపుల్కి ఒకరికే కాదు, అందరూ ఉండగలిగిన నగరం ఉన్నప్పుడు అది సజీవ నగరంగా ఉంటుంది. కాబట్టి ఇది చేయడానికి అవసరమైన ఖర్చు, ఆ బరువు ప్రజల మీద పడకూడదు అనేది ఆయన ఆలోచన. ఆ ఉద్దేశంతో ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అవకాశం మీకుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని పెట్టండి అన్నారు. అయ్యా మేము ఇక్కడని చంద్రబాబు నాయుడు గారు అన్నారు.